1000 కూరలకైనా ఒకే ఒక పోపు అండి, అదే అండి ఈ వడిము. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం పాతకాలం నాటి 3 సంవత్సరాలైన పాలవని వడిం చేస్తున్నామండి. మామూలుగా తాలింపు పెట్టుకోవాలంటే ఉద్దిపప్పు, పచ్చినిపప్పు, జీలకర్ర ఇవన్నీ వేయాలి కదండి. ఇది ఒక్కటి ఉంటే చిటికిలో పోపు పెట్టేస్తామండి. ఇంకేమీ అవసరం లేదు. పప్పుకైనా, సాంబార్కైనా, రోటి పచ్చడికైనా ఈ ఒక్క వడిము ఉంటే చాలండి, పోపు పెట్టుకోవచ్చు. రుచి అయితే అద్దిరిపోతుంది. నేను ఇక్కడ 10 కేజీ కొలతలతో చెప్తున్నానండి. మీరు కేజీ అయినా పట్టుకోవచ్చు అండి. దీంతో ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఈ రోజు మనం 10 కేజీలు ఎర్రగడ్డలతో వడియాలు చేసేది ప్రాసెస్ చూద్దాం రండి. లాస్ట్ టైం నేను ఎర్రగడ్డలతో చేశానండి వడియము. ఈసారి వచ్చి మనకు తెల్ల ఎర్రగడ్డలు దొరికాయండి. ఈ తెల్ల ఎర్రగడ్డలో పట్టినట్లయితే మనకు వడియాలు కూడా తెల్లగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అక్క ఎర్రగడ్డల టేస్ట్ వేరేలాగా ఇది వేరేలాగా కూడా డౌట్ రావచ్చండి. కాకపోతే రెండు ఒకే టేస్టే అండి. కాకపోతే కలర్ వచ్చి ఇది కొంచెం వైట్గా ఉంటుంది, అది కొంచెం రంగు తిరుగుతుంది అంతే అండి. ఇంకా మనకు చిన్న ఎర్రగడ్డలతో పట్టినట్లయితే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే మనకు చిన్న ఎర్రగడ్డలు అనేది రేటు ఉంటుంది, అది కట్ చేసే విధానం కూడా లేట్ అవుతుందండి. అది కాకుండా కంట్లో నీళ్ళు కార్చుకొని చేయాలా. కాబట్టి మీరు ఇదే పట్టుకోండి, ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పైన తొక్క తీయేస్తామండి, ఎక్కువ తీయద్దండి. మన మామూలు ఎర్రగడ్డలకు వచ్చినట్లు తొక్క రాదండి. ఇది పైన ఒక్క లేయర్ తీస్తేనే సరిపోతుందండి. తొక్కలంతా తీసేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి. మీరు కట్ చేసిన తర్వాత ఈ మొదలు అనేది ఇలా తీసేయండి. మనం వెజిటేబుల్ రైస్ కట్ చేస్తాం కదండి, అలా కట్ చేసుకోండి. చాలామంది ఇంకా సన్నగా ఇలా కట్ చేసుకునేసి అలానే ఉండలు పడతారండి. కాకపోతే మనం ఇలా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకునేసి మిక్సీకి ముక్కలాగా మిక్సీకి వేసుకున్నట్లయితే ఈజీ అవుతుందండి. కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. మరీ సన్నగా ఏం కట్ చేయొద్దండి, ఇంకొంచెం లావుగానే కట్ చేయండి. మన వెజిటేబుల్ రైస్కి అయితే కొంచెం సన్నగా కట్ చేస్తాము. కొంచెం లావుగా కట్ చేసుకున్నట్లయితే మనం మిక్సీకి వేసుకుంటే ఈజీ అవుతుందండి. ఈ 10 కేజీల ఎర్రగడ్డలు కూడా అన్నీ కట్ చేసి ఎండకేసుకుందామండి. మిగిలిన ప్రాసెస్ మళ్ళీ చూద్దామండి. ఇంకొకటండి, ఎండకు కూడా ఎందుకు వేయాలనేది రేపు ఉండలు చేసేటప్పుడు చెప్తాను. అన్ని ఎర్రగడ్డలు ఇలా కట్ చేసుకుందామండి. మీరు నైట్ కట్ చేసుకొని కూడా పొద్దున్న ఎండకేసుకోవచ్చండి. నైట్ అయితే ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటారు కదా, కాబట్టి నైట్ కట్ చేసుకునేసి పొద్దున్న ఎండకేసి ఒక 4 గంటలకు అట్లా కలిపి పెట్టేసినారంటే మర్నాడు పొద్దున్న లేసి మీరు ఉండలు చేసి పెట్టేయచ్చు. ఇంకొకటండి, ఈ వడియాలు చేసేటప్పుడు కూడా మనం క్లీన్గా ఉండాలండి. పీరియడ్స్ ఏం లేకోకుండా ఉండాలి. తలకు స్నానం చేసుకోవాలి. పద్ధతిగా పెట్టినామంటే 3 ఏళ్ళైనా వడియం అనేది చెడకుండా ఉంటుందండి. ఎర్రగడ్డలన్నీ కట్ చేసుకున్నామండి. మామూలుగా మనం గడ్డలుగా ఉండగానే తూకం వేయలేదండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత తూకం చూపిస్తున్నాను. మనం గడ్డలుగా తూకం వేసినట్లయితే తొక్కంతా పోతుందండి, మెజర్మెంట్ అనేది తప్పు వస్తుందండి. కాబట్టి ఇలా కట్ చేసిన తర్వాత తూకం పెట్టుకోండి, మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఈ పాత్రలు పెడుతున్నాను. మీకు కేజీగానే చూపిస్తున్నానండి. దీన్ని కూడా లెస్ చేస్తున్నాను. ఇప్పుడు తూకం వేసుకుందాం. మీకు పక్క కొలతల్లో ఉండాలి, మెజర్మెంట్ ఉండాలని ఇలా వేసి చూపిస్తున్నానండి. చూడండి, 1 కేజీ అండి. ఇప్పుడు దీంతో పోసేస్తున్నాను నేను 2 కేజీలు. ఇక్కడికి 3 కేజీలు తూకం వేసామండి. దీన్ని ఎండలో పోయేసి వచ్చేద్దాం. 4 కేజీలు, 5 కేజీలు, 6 కేజీలు, 7 కేజీలు. 7 కేజీలు అయ్యిందండి. ఇంకా 3 కేజీలు కట్ చేయాలండి. ఎందుకంటే నేను కట్ చేసి తెచ్చి తూకం వేస్తున్నానంటే నేను 15 కేజీలు ఎర్రగడ్డలు తెచ్చేసానండి, ఇంటికి కూడా వాడుకునేకి. ఎక్కువ కట్ చేసినామంటే మెజర్మెంట్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ ఆల్తంతా తప్పవుతుందండి. కాబట్టి కట్ చేసిన తెచ్చి నేను తూకం వేసి చూపిస్తున్నాను. 8 కేజీలు అండి. ఎర్రగడ్డలన్నీ కట్ చేసుకున్నామండి. దీన్ని ఎండకేసుకుందాము. ఎక్కువ పల్స్గా ఏమీ ఎండబెట్టద్దండి, కొంచెం ఒత్తుగానే ఎండబెట్టండి. బాగా ఎండ వచ్చినట్లయితే ఒక 3 గంటలు ఎండలో ఉంటే సరిపోతుంది. లేదు ఎండ తక్కువ ఉంది అంటే ఒక 6-7 గంటలు ఎండలో పెట్టండి. ఇప్పుడు ఎర్రగడ్డలు అన్నీ కట్ చేసి వేసామండి. దీన్ని బాగా ఎండకేసుకుందాము. కొంచెం పల్స్గా వేసినట్లయితే ఫాస్ట్గా తీసేయండి. ఎక్కువ ఎండిపోయిందంటే మనకు మళ్ళీ బాగోదు. అంతే అండి, నెరిపేసినాము. ఇంకా సాయంకాలం చూద్దాం. ఇక్కడికి 9 కేజీలండి. మొత్తం 10 కేజీలు ఎర్రగడ్డలండి. అది తొక్క తీసిన తర్వాత తూకం వేసి చూపించినాను. మీరు ఇలానే తొక్క తీసిన తర్వాతే తూకం వేసుకోండి, మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు తెల్లగడ్డలు కూడా తూకం వేసుకుందామండి. తెల్లగడ్డలు వచ్చి గడ్డలుగా తూకం వేయద్దండి. ఇలా నలుపుకున్న తర్వాత వేసుకున్నట్లయితే మీకు పక్కా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇదే గిన్నె తీసుకుంటున్నాను. తెల్లగడ్డలు కూడా 1.5 కేజీ తీసుకోవాలండి. ఇలా పాయలు తీసుకోవాలి. నేను ఇంతసేపు ఎండలోనే పెట్టినానండి. దీన్ని కూడా చూడండి, ఇక్కడ 1 కేజీ తెల్లగడ్డలు వేసుకున్నాను. మళ్ళీ 1/2 కేజీ వేసుకోవాలండి. మొత్తం 1.5 కేజీ తెల్లగడ్డలు అండి 10 కేజీల ఎర్రగడ్డలకి.
ఇప్పుడు దీన్ని కూడా నేను నీళ్ళల్లో వేసి అల్చేసి మళ్ళీ ఎండకేస్తున్నానండి. ఎర్రగడ్డలు కూడా కడిగేది నేను చూపించలేదండి. ఎర్రగడ్డలు కూడా తొక్క తీసి కడిగేసి కట్ చేసి వేసానండి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అల్చేస్తాము. ఎందుకంటే మనకి ఇలానే పాయిలే ఇచ్చినారండి అంగిల్లో వచ్చి, మన గడ్డలు తీసుకోలేదు కాబట్టి దీన్ని ఒకసారి అల్చేసి వేసినామంటే మనకి ఏ డౌట్ ఉండదు కదండి, క్లియర్గా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి అల్చేస్తున్నాను. ఎండ బాగా వస్తుందండి, ఎండిపోతుంది. మీరు నానపెట్టద్దండి, అలా అని కొంచెంసేపు నానపెట్టినట్లయితే మెత్తగా అయిపోతుంది. ఇలా నీళ్ళలో వేసి కడిగేసి ఎత్తేయాలండి. ఇప్పుడు దీన్ని కూడా ఎండలో వేసుకునేద్దాం. కింద నీళ్ళు ఉంటుందండి, పైనే తీసుకోవాలి. ఒక 2-3 సార్లు వచ్చి దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఇలా నెరిపేసినామంటే బాగా ఎండుతుంది. మళ్ళీ ఒక అరగంట 3/4 గంట ఉడుచుకొని వచ్చి ఒకసారి నెరుపుకున్నామంటే బాగా ఎండుతుంది. సాయంత్రం అయిందండి, ఇదంతా బాగా ఎండకు వేసి పెట్టేసామండి. చూసారా, ఎండకి వేసేదంటే కూడా ఒరుగుల్లాగా చేయకూడదండి, ఇలా మెత్తగా ఉండాలండి పట్టుకుంటే. మీకు ఎలా ఎండాలి అంటే చూడండి, ఇలా ఒకటి తీసుకొని ఇలా వంచినట్లయితే ఎక్కడ విరగకూడదండి, అలానే మెత్తగానే ఉండాలి. అదే మీరు అప్పుడే కట్ చేసిన ఎర్రగడ్డ ఇలా వంచి చూడండి, పళ్ళని ఇరిగిపోతుంది. అలా ఉంటే మనకి కరెక్ట్గా ఉన్నట్లండి, వడిం అనేది గ్రిప్గా ఉండకొస్తుందండి. ఎర్రగడ్డలు ఎందుకు ఎండలో వేసేదంటే, ఎర్రగడ్డలు ఎండలో వేసేదాని వల్ల మనకు ఉంట అనేది కరెక్ట్గా వస్తుందని, ఎక్కువ నీళ్ళు వదలదు, అలా అనేసి గట్టిగానే ఉండదండి, మీడియంగా ఉంటుంది. కాబట్టి ఎండలో వేసుకోండి. మీరు ఎండలో వేయకుండా చేసినట్లయితే నీళ్ళు అనేది ఎక్కువ వదిలేస్తుందండి. కాబట్టి మీకు పులుసు అనేది అలానే ఉంటుంది. ఉండలు చేసి ఎండకు పెట్టినాక కూడా మళ్ళీ అందులో వేయాలండి. పులుసులో వేసి మళ్ళీ ఉండలు చేయాలి. కాబట్టి ఆ పని లేకుండా ఒకేసారి ఉండలు చేసుకునేకి కరెక్ట్ మెజర్మెంట్ ఇలా ఎండకేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఎండిండే ఎర్రగడ్డల్ని మిక్సీ పట్టుకుందామండి. ఇది కూడా మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి, కొంచెం వక్లా మొక్కలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా తిప్పి అలా ఆఫ్ చేయాలండి. చూడండి, ఇలా ఉండాలండి, అప్పుడే మనకు బాగుంటుంది. చాలా మెత్తగా అయిపోతే కానీ బాగోదండి వడిం అనేది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేద్దాం. చూడండి ఎంత తొక్కుగా ఉందో, ఇలానే ఉండాలండి. ఈ 10 కేజీల ఎర్రగడ్డలు కూడా ఇలానే పట్టుకునేద్దామండి. ఈ మాత్రం కచ్చాపచ్చా పట్టుకుంటే సరిపోతుందండి. చాలామంది సన్నగా కట్ చేసి కూడా ఉండలు పడతారండి. కాకపోతే మనకి ఇలా మిక్సీ పట్టేదాని వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే ఇది కొంచెం నలిగి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి. 10 కేజీల ఎర్రగడ్డలు పేస్ట్ పట్టేసామండి. చూడండి, ఇలానే పట్టుకోవాలండి, ఇట్లా తొక్కుగా. ఇప్పుడు నేను ఈ బకెట్లో వేస్తున్నానండి. ఏందక్క ప్లాస్టిక్ బకెట్ అని అనుకుంటారేమో, స్టీల్ దాంతో నైట్ అంతా పెడితే బాగోదండి, కాబట్టి ఇందులో వేస్తున్నాను. ఫుడ్కు సంబంధించిన ప్లాస్టిక్ బాక్సులు వేరేగా అమ్ముతారండి, అది తీసుకోండి సరిపోతుంది. 10 కేజీలకి తెల్లగడ్డలు ఇక్కడ 1.5 కేజీ తీసుకున్నాను. దీన్ని కూడా రుబ్బుకుందాము. గడ్డలు లేకుండా కొంచెం నలిగితే సరిపోతుందండి. ఇది కూడా దీనికి తొక్క తీయాల్సిన అవసరం లేదండి, అలానే రుబ్బుకోవచ్చు. చూడండి, ఇది కూడా ఇలా రుబ్బుకుంటే సరిపోతుందండి. ఇలా గడ్డలుగా ఉన్నట్లయితే ఎండడానికి టైం పడుతుందండి. ఈ 10 కేజీ ఎర్రగడ్డలకి 1.5 కేజీ తెల్లగడ్డ కూడా పేస్ట్ వేద్దామండి. పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా కదండి, ఇలా తొక్కుగానే రుబ్బుకోవాలి. ఇప్పుడు వడిం కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 10 కేజీల ఎర్రగడ్డలకి మెజర్మెంట్ చెప్తున్నానండి, మీరు ఇదే ప్రకారం వేసుకోండి, చాలా బాగా వస్తుంది. 10 కేజీల ఎర్రగడ్డలు, దీనికి 1.5 కేజీ తెల్లగడ్డలు, అలాగే దబ్బ ఉద్దిపప్పు, ఇది కూడా 1 కేజీ అండి. 3/4 కేజీ ఆవాలు, అది సన్న ఆవాలండి, మీరు పెద్ద ఆవాలు తీసుకోవద్దండి, వడిమికి బాగోదు. ఇట్లా సన్న ఆవాలు వేసినట్లయితే చాలా బాగుంటుంది. 3/4 కేజీ అంటే 750 గ్రాములండి. 1/4 కేజీ అంటే 250 గ్రాములండి. అలాగే 1/2 కేజీ జీలకర్ర, 150 గ్రాములు మెంతులు, 1 కేజీ కల్లుప్పు వేసుకోండి, సాల్ట్ వేసుకోవద్దండి. అలాగే ఆముదము 1 కేజీకి 1 స్పూన్ అండి, టేబుల్ స్పూన్ వస్తుంది కదా, ఆ స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇంగు కూడా అంతే అండి, కేజీకి 1 స్పూన్ వేసుకోండి, కరెక్ట్ గా ఉంటుంది. 1 కేజీకి 1 స్పూన్ వేసినట్లయితే మళ్ళీ మనం తిరుగుబాటు పెట్టేటప్పుడు ఇంగు వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను పొడి ఇంగు తీసుకున్నాను, మీరు గడ్డి ఇంగు తీసుకున్నట్లయితే దాన్ని పొడి చేసుకొని 1 స్పూన్ బదులు 1/2 స్పూన్ వేసుకోండి. గడ్డి ఇంగు అనేది పవర్ గా బాగా స్మెల్ వస్తుందండి, కాబట్టి మీరు 1/2 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మీ ముందరే ఒకసారి కొలతలు పెట్టి వేస్తున్నానండి. గిన్నెను కూడా లెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఉద్దిపప్పు అండి, చూడండి 1 కేజీ ఉద్దిపప్పు. ఇప్పుడు ఇవన్నీ తూకం వేసి ఇలానే పోసేస్తున్నానండి. 750 గ్రాములు ఆవాలండి. ఇప్పుడు వీటిని కూడా దీంతో వేసేద్దాం. అలాగే 500 గ్రాములు జీలకర్ర అండి. అలాగే మెంతులు కూడా అండి. చాలామంది మెంతులు పౌడర్ చేసి వేస్తారండి, అలా వేయొద్దండి, పుచ్చిపోతుంది, ఇలానే వేయండి. ఇది కూడా 150 గ్రాములు అండి. అలాగే ఉప్పు కూడా 1 కేజీ. 1 కేజీ ఉప్పు వేస్తేనే అండి వడిం అనేది చెడిపోకుండా ఉంటుంది, కాబట్టి మీరు 1 కేజీ వేసుకోండి. కల్లుప్పే వేసుకోండి, సాల్ట్ వేసుకోవద్దండి, సాల్ట్లో కొంచెం తేమ ఉన్నట్లుంటుంది. ఇప్పుడు అన్నీ వేసేసామండి. ఇంగువ, నూనె కొలత పెట్టుకొని వేసుకుందామండి. ఇలా ఈ స్పూన్తో 10 స్పూన్లు వేస్తున్నానండి.
ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేద్దాము. అలాగే 10 స్పూన్లు ఆముదం అండి. ఇది ప్యూర్ ఆముదము. మామూలుగా ఆముదం అంటే దొరుకుతుందండి, కాకపోతే వాళ్ళు బాగా ఫిల్టర్ చేసి ఇస్తారంట. కాబట్టి మీరు వడియాలకని అడగండి, ఆముదము మంచి ఆముదం ఇస్తారండి. కాబట్టి మీరు ఆముదం తీసుకునేటప్పుడు వడియాలకని చెప్పండి, ఫిల్టర్ చేయకుండా ఉండే ఆముదం ఇస్తారండి. వడియం కావాల్సినవన్నీ మెజర్మెంట్తో కూడా వేసేసామండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడడానికి అయితే గట్టిగా ఉంటుందండి, తెల్లరగుందిరికి మనకు మెత్తగా అవుతుంది. ఉద్దిపప్పు అంతా బాగా నాని, జీలకర్ర మెంతులు అంతా బాగా నాని వడియంకి అనేది రెడీ అయిపోతుందండి. కలుపుతుంటేనే స్మెల్ వస్తూ ఉందండి. ఇంకొక వారం 10 దినాలు మన ఇంట్లో వడియం స్మెల్లే వస్తూ ఉంటుందండి. మా సైడ్ అయితే వడియంకి వేసేదాన్ని సెలవులు అంటారండి. కలిపేసినాక కూడా చాలామంది మెజర్మెంట్ ఎత్తరండి, అలానే వేస్తారు. కలిపేసినాక కూడా తెలుస్తుంది అంటారండి పెద్దోళ్ళు అయితే. కలిపినాక దీనికి సెలవులు తక్కువైంది, ఇంకొంచెం ఇది వేయాలి అది వేయాలి అంటారండి. కాకపోతే నేను కరెక్ట్గా చెప్పినానండి, మెజర్మెంట్ అంతా రాసుకొని. ఈ వీడియో కానీ చూసినట్లయితే వడియం చేయని వాళ్ళు కూడా చేసేస్తారండి. మీకు 10 కేజీల మెజర్మెంటే కదండి, మీకు ఈజీగా 1 కేజీ మెజర్మెంట్ కూడా చెప్తానండి. వీడియో మధ్యలో చెప్తాను నేను. అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్నామండి. ఇది నైట్ అంతా ఇలానే పెట్టేయాలండి, బాగా ఊరుతుంది ఉద్దిపప్పు అనేదంతా. అప్పుడు మనము పొద్దున్న లేచి ఉండలు చేసుకోవాలండి. ఎర్రగడ్డలు కూడా చూడండి అక్కడక్కడ ఇట్లా తొక్కులుగా కనిపిస్తుంది. అలా ఉంటేనే అండి వడియం కూడా గ్రిప్గా కూర్చుంటుంది. ఇప్పుడు ఇది ఓవర్ నైట్ అలానే పెట్టేసి పొద్దున్న చూద్దామండి. వడియం ప్రాసెస్లో ఇది 2వ రోజు అండి. నైట్ అంతా కలిపి అలానే పెట్టేసినాము. ఇప్పుడు చూసి ఇంకొకసారి కలుపుకొని ఉండలు చేసుకుందామండి. ఇప్పుడు ఉండలు పెట్టుకునేటప్పుడు కూడా మంచిగా స్నానం చేసి పద్ధతిగా చేయాలండి. ఎందుకంటే ఇది 3 ఏళ్ళు నిలువ చేసుకునేది కాబట్టి మనం పద్ధతిగా చేసినామంటే అలాగే నిలువ కూడా ఉంటుందండి. చూడండి నైట్ అంతా అలానే పెట్టేసినాం కదా, ఇక్కడ చూడండి కొంచెం నీళ్లు కానీ వచ్చింది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఉండలు చేసుకోవాలి. మీకు ఇలా అంతా ఒకేసారి కలపడం ఇబ్బంది అయితే కూడా కొంచెం కొంచెంగా ప్లేట్లో వేసుకొని కూడా కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఉండలు చేసుకుందామండి. మీకు ఏ సైజు కావాలో ఇప్పుడే చూస్ చేసుకోండి. ఇప్పుడైతే మనకు పెద్ద ఉంటలాగా ఉంది, కాకపోతే ఇది ఎండే గుందిరికి చిన్నది అవుతుందండి. ఇది ఈరోజు ఒక్కరోజు ఉండలు పట్టేది కదండి, మళ్ళీ రేపు కూడా పట్టాలి. ఇలా ఒక 4-5 రోజులు ఉండలు పట్టుకోవాలండి. ఇప్పుడైతే మనకు ఉండే షేప్ అనేది కరెక్ట్గా రాదండి, కొంచెం విరిగినట్లు కూడా వస్తుంది. దానికి ఏం భయపడద్దండి. మళ్ళీ మనం రేపు ఉండ చేస్తున్నాము. ఫస్ట్ ఉండకి దేవుడికి మొక్కునేసి పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ పెడదామంటే మిగిలినవంతా. ఎందుకంటే మనం 3 ఏళ్ళు నిలువ పెట్టుకునేది కదండి, కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇది పెద్దవాళ్ళ ఆచారం అండి. కాబట్టి పెద్దవాళ్ళు ముందంతా ఫ్రిడ్జ్లు ఏమీ లేవు కదండి, అలానే నిలువ పెట్టుకునేవాళ్ళు కదా. మనం అదంతా కొంచెం కొంచెం పాటించినట్లయితే మనకు కూడా ఫ్రిడ్జ్లు అనేది అవసరమే ఉండదండి. అలాగే పచ్చటి గరిక పెడుతున్నానండి. గరిక పెట్టేదానివల్ల మనకు గరికలాగా పచ్చగా ఎప్పుడు బాగుండాలి వడిమని ఇలా మొక్కొని పెట్టాలండి. ఇది విరిగిపోయినా కానీ మళ్ళీ రేపు పెట్టుకోవచ్చండి. సేమ్ అదే సైజులోనే అన్నీ పట్టి పెట్టుకుందాము. ఇలా మీరు నీళ్ళు ఉంటుంది కదండి, ఈ నీళ్ళని కూడా ఇలా చేర్చుకొని పట్టుకోవాలండి. ఇప్పుడు ఎండలో పెట్టేసి ఆ పులుసుని అలానే పెట్టేసి 2 ఉండలు నలిపి అందులో వేసేసినట్లయితే రేపు ఆ పులుసుకి ఆ ఉండలకు సరిగిపోతుందండి. నేను కొంచెం పెద్ద ఉండలుగానే పెడుతున్నానండి, ఎందుకంటే ఒక ఉండ తీసుకున్నామంటే మనకు వారం 10 రోజులైనా రావాలండి కూరకి. కాబట్టి నేను ఆ మెజర్మెంట్లో తీసుకుంటున్నాను. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టినట్లయితే బాగా వెండుతుంది. ఒక్కొక్కసారి విరిగి కూడా పోవచ్చండి ఉండలు. మళ్ళీ సాయంకాలం మీరు ఒత్తుతారు కదా, అప్పుడు సరి చేసి పెట్టుకోండి. లేదంటే రేపు పొద్దున్న ఎండకు పెడతారు కదా, అప్పుడు సరి చేసుకున్నా కానీ సరిపోతుంది. ఇలా అన్నీ ఒకే సైజు పట్టుకోండి, బాగుంటాయి. దీనికి ఒక 2-3 ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి.
చూడండి మనకి ఈ ప్లేట్కి 8 సరిపోయిందండి. గ్యాప్ అయితే ఉంది, ఇంకా పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు ఇలా పెట్టేదాని వల్ల ఫాస్ట్లో ఎండుతుందండి. ఎండ అనేది బాగా తగలాలి, ఎందుకంటే పచ్చిగా ఉంది కదా, కాబట్టి ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. ఇంకొక 3 రోజుల తర్వాత ఇంకా దీంతో 2-3 యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు మీకు సరిసొస్తుంది ప్లేట్ కూడా. అలాగే మళ్ళీ ఎండేదానికి కూడా ఈజీ అవుతుందండి. ఫస్ట్ రోజు కాబట్టి ఇలా గ్యాప్ ఇచ్చే పెట్టుకోండి. చూడండి పులుసు అంతా ఇలా వచ్చేసింది, ఈ తేమకి ఈడ్చుకునేస్తుందండి. ఇప్పుడు ఈ ప్లేట్ తీసిపోయి ఎండలో పెట్టేద్దాం. ఇలానే మిగిలినవన్నీ పెట్టుకునేద్దామండి. మీకు ఎవరికైనా వడియం కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, దానికి మెసేజ్ చేయండి. కొంచెం పెద్ద సైజ్ అయితే కూడా నేను మళ్ళీ అడ్జస్ట్ చేసి పడతానండి. రేపు ఒత్తుతాం కదా, అప్పుడు అడ్జస్ట్ చేసి పట్టుకుంటాను నేను. మీరు పొద్దున్నే లేస్తేనే ఇలా ఉండలు చేసి పెట్టేయండి, అప్పుడే కొంచెం బాగా ఎండుతుంది. ఇది ఎండడానికి ఇంకొక 10-15 రోజులు పడుతుందండి పూర్తిగా ఎండాలంటే. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఆవాలు, ఉద్దిపప్పు ఇవన్నీ కలిసి 15 కేజీలు అవుతాయండి. కాకపోతే ఎండిన తర్వాత ఎన్ని కేజీలు వస్తుందో కామెంట్ చేయండి. ఇది 2వ ప్లేట్ అండి, దీన్ని కూడా ఎండలో పెట్టేద్దాం. ఇలానే అన్ని ఉండలు చేసుకునేద్దామండి. వడియం చేసుకున్న ప్రాసెస్లో ఇది 3వ రోజు అండి. ఇప్పుడు వడియాలు చూద్దాం రండి. చూడండి నిన్న ఉండలు చేసి పెట్టాం కదా, ఇలా లాగేసిందండి కొంచెం తేమ అనేది. ఇది గరిక కూడా తీసేస్తున్నామండి, నిన్న పెట్టాం కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి దీన్ని కూడా ఉండలు చేసుకుందామండి. నిన్న కొంచెం ఎండ వచ్చేసింది, టైం లేదని కొంచెం పెద్ద ఉండలుగా చేసేసాను. ఈరోజు దీన్ని ఇంకొంచెం చిన్న ఉండలుగా చేసేసి ఉండలు పట్టుకుందామండి. అలాగే కొంచెం ఒత్తినట్లు పట్టినామంటే ఇంకా కొంచెం బాగా ఎండుతుందండి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఉండలు చేసుకుందాము. ఇప్పుడు దీంతో ఇంకొంచెం తీసేస్తున్నానండి, తీసేసి ఉండలు పట్టుకుందాం. ఇలా మీరు ఉండలు పట్టేటప్పుడు కూడా ఇట్లా కొంచెం ప్రెస్ చేసి పట్టాలండి, అప్పుడు మనకి తేమ అనేది పైకి వస్తుంది, అలాగే బాగా ఎండుతుందండి. రేపు ఒత్తేటప్పుడు ఇంకొక రకంగా ఒత్తాలండి, అది రేపు ఒత్తేటప్పుడు చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు కొంచెం చిన్న సైజు చేసినాను, ఇంత సైజు వచ్చేస్తుందండి ఎండే గుందురికి. కాకపోతే మనము కస్టమర్లు అడిగారు కదండి, వాళ్ళకి ఇంతంత పెద్దదిగా ఇచ్చినామంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి నేను కొంచెం చిన్న సైజు చేస్తున్నాను. మీకు ఏమైనా కావాలంటే మీకు ఏ సైజులో కావాలని చెప్తే అదే సైజులో మీకు ఉండలు చేసి ఇస్తానండి. మన సబ్స్క్రైబర్ ఒక అక్క వచ్చి మోతీచూర్ లడ్డులాగా కావాలి రాజీ మాకి, అలా ఉంటే మేము వడియం అనేది డబ్బాలో స్టోర్ చేసుకునే కూడా మాకు బాగుంటుంది అన్నారండి. వాళ్ళకు కూడా అదేలాగానే చేసి ఇస్తున్నానండి. ఇప్పుడు చూసేదానికి తిరుపతి లడ్డులాగా ఉందండి, మళ్ళీ మనకి మోతీచూర్ లడ్డులాగా అవుతుందండి. కాకపోతే చూడ్డానికి మనకు పెద్దగానే అనిపించండి, ఇది ఎండే గుందిరికి చిన్నగా అవుతాయండి. దీంతో ఇంకొంచెం తీస్తున్నాను అంతే అండి, ఎక్కువ తీయలేదు. ఎలాగో ఎండినాక చిన్నదే అవుతుందండి. నా ఐడియా ఏమి అంటే ఒక ఉండ తీసుకున్నామంటే ఒక వారం అన్నా రావాలండి, అలా ఉంటేనే వడియం అనేది బాగుంటుంది. కాకపోతే మన సబ్స్క్రైబర్లు మసాలా డబ్బాలో పెట్టుకునేదానికి అడుగుతున్నారండి, మోతీచూర్ లడ్డు లాగా ఉంటే బాగుంటుంది, దాంతో పెట్టినా కానీ ఈజీగా మూతేసేలాగా ఉండాలని. వాళ్ళు చెప్పింది కూడా బాగానే ఉంది కదండి. డబ్బాలో పెట్టేసి మూతేసినామంటే ఎక్కడ ఓపెన్ అనేది ఉండదు, అలాగే దాంతోకి ఏ చీమలు కూడా దూరదండి, అలా పెట్టుకుంటేనే బాగుంటుంది అనేసి ఈసారి నేను ఇంటికి మోతీచూర్ లడ్డు లాగా కొన్ని చేసుకుందామని అనుకొని ఉన్నానండి. దీంతో చూడండి కొంచెం తీసేసి ఇలా ఉండలు చేసేస్తున్నాను. చూసారు కదా, ఇది ఇప్పుడు పట్టిందండి, ఇంక ఇవంతా పట్టలేదు. పట్టిండేటికి పట్టినటికి తెలుస్తుంది చూడండి. మీరు ఫస్ట్ రోజు ఎలా అయినా పట్టి పెట్టేసినారంటే 2వ రోజు 3వ రోజు మళ్ళీ సైజులు కూడా మీరు ఎలా కావాలో అలా చేసుకోవచ్చండి, ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు నేను ఊరికే ఇలా ప్రెస్ చేసి పెట్టేస్తున్నాను అంతే అండి. రేపు వేరే రకంగా ఒత్తాలి, అది కూడా ఎలా ఒత్తాలనేది రేపు చెప్తానండి మీకు. మనము దేవుడికి పెట్టిన ఉండండి ఇది, కాబట్టి ఇది తీసేది వద్దులేండి, ఇట్లే పెట్టేద్దాము. చూడండి ఇది కొంచెం పెద్దదిగా ఉంది. ఇదే ప్లేట్లో కొంచెం అడ్జస్ట్ చేసి ఎండలో పెట్టేస్తానండి ఈరోజు కూడా బాగా ఎండని. సరే అండి, ఈ ప్రాసెస్ అంతా అయ్యే ముందుకు టైం పడుతుందండి. ఇలా పట్టేసిన తర్వాత ఎండలో పెట్టేస్తానండి. మిగిలిన ప్రాసెస్ రేపు చూద్దామండి. ఇది 4వ రోజు అండి. ఈ 4వ రోజు కూడా ఒత్తుకోవాలండి వడియాలు అనేది. నేను నిన్న చెప్పాను కదండి, ఈ రోజు ఒత్తే విధానం అనేది వేరే లాగుంటుంది అనేసి. ఇలా ఉంటుంది కదండి ఉండ. ఇప్పుడు దీన్ని ఇలా నలిపేసి లోపల ఉండే భాగం బయట తీసి ఉండ పడుతున్నామండి. అప్పుడు మనకు వడియాలు అనేది ఫాస్ట్గా ఎండుతుందండి. చూసారా తేమ అనేది, నిన్నంతా ఎండ బాగునిందండి, తేమ అనేది బాగా ఈడ్చుకునింది. మనం ఇలా పట్టేటప్పుడు కూడా చూడండి తేమ అనేది ఎట్లా వస్తుందో. ఇలా ఒత్తుకున్నట్లయితే మనకు వడియాలు బాగా ఎండుతుందండి. లోపల ఉండే తేమదనం అంతా పైకి వచ్చి బాగా ఎండుతుంది, ఎక్కడ తేమ ఉండదండి.
ఈ పెద్ద సైజు వడియాలు నేను కదండి దాన్ని చిన్న సైజ్ చేసి మొత్తం 80 వడియాలు అయిందండి. ఇంకా దీన్ని అయితే నేను చిన్న సైజ్ చేయనండి, ఈ సైజే మీడియంగా ఉంది కాబట్టి ఇదే సైజులోనే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనము లోపల భాగం బయట తీసి ఇలా బాగా ప్రెస్ చేసి ఒత్తుకోవాలండి. చూడండి ఈ చేతుల్లో అనేది వేళ్ళన్నీ ఒత్తాలండి. ఈ చేతి భాగం అనేది ఇక్కడ మాత్రమే మనం పనిచేయాలండి. ఇలా ఆ వేళ్ళంతా మనకి ఇలా ఒత్తినప్పుడు ఈ భాగం అనేది ఇలా ఒత్తాలండి, అప్పుడే మనకు రౌండ్గా వస్తుంది. అలాగే గట్టిగా ఉంటుందండి ఉండలు అనేది. ఇలా ఇలా పట్టుకున్న తర్వాత ప్లేట్లో పెడుతున్నాను. చూడండి ఇది మనం ఉండ చేసినాము. ఇప్పుడు నల్లిపేసి లోపల ఉండే భాగం బయట తీసి ఉండపట్టిండేదండి. ఇది ఇంకా ఏం పట్టేదండి. దీనికి తేడా చూడండి. అలాగే సైజు కూడా చూడండి డిఫరెంట్ తెలుస్తుంది. ఇంకా మనం రేపు ఒక్కరోజు ఒత్తుకుంటే సరిపోతుంది అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే మనకి తేమ అనేది బాగా లాగేస్తూ ఉంది కాబట్టి ఇలా తీసేసానండి. పై భాగం అనేది లోపలికి పెట్టేసి ఒత్తుతున్నాను. రేపు ఒత్తేటప్పుడు కొద్దిగా ఆముదం వేసుకుందామండి. ఈరోజు అయితే అవసరం లేదు, తేమ ఉందండి కాబట్టి అవసరం లేదు. కొంచెం మీరు ప్రెస్ చేసి ఒత్తినామంటే గట్టిగా వస్తుందండి ఉండనేది. మళ్ళీ ఇంకొకటి అండి, అక్క గట్టిగా అయిపోతే ఎలా అక్క మళ్ళీ పోపు పెట్టుకునేకి తీసుకునేకి అనేది కూడా డౌట్ వస్తుందండి. ఒక చిన్న పోపుతో చూపిస్తానండి మీకు. వడిం కూడా ఎలా వాడుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నీ చెప్తానండి మీకు. మీరు అలా కానీ చేసుకున్నట్లయితే 2 ఏళ్ళకి ఒక్కసారి పట్టుకున్నా కూడా వడిం అనేది నిలువ ఉంటుందండి. చూడండి ఇంకొక వడిం కూడా అలానే చేస్తున్నాను. ప్రతి వడిం నేను ఇలానే చేస్తానండి. కొంచెం టైం పడుతుంది అయినా కూడా పర్లేదండి. ఎందుకంటే మనం నిలువ పెట్టుకునే పదార్థాలంతా కొంచెం టైం తీసుకొనే చేసుకోవాలండి. కాబట్టి నేను ఇలానే చేస్తానండి ఎప్పుడు చేసినా కానీ. ఇదే ప్రాసెస్తో ఈ 80 వడియాలని పట్టుకుందామండి. చూడండి మనం పట్టిన వడియాలకి పట్టని వడియాలకి డిఫరెంట్ చాలా ఉంది కదా. సరే అండి, ఇవన్నీ ఒత్తి పెట్టేసి మళ్ళీ రేపటి ప్రాసెస్తో కలుస్తామండి. 1 కేజీ వడియానికి మెజర్మెంట్ అండి. ఎర్రగడ్డలు 1 కేజీ, తెల్లగడ్డలు 150 గ్రాములు, ఉద్దిపప్పు 100 గ్రాములు, ఆవాలు 75 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, మెంతులు 25 గ్రాములు, కల్లుప్పు 100 గ్రాములు, ఇంగువ 1 స్పూను, ఆముదం నూనె 1 స్పూను. ఈజీ మెజర్మెంట్తో కేజీ వడియాలైనా కూడా అప్పటికప్పుడే పెట్టుకోవచ్చండి. మీరు ఎప్పుడు పెట్టినా బాగా ఎండ పెట్టుకున్నట్లయితే 3 సంవత్సరాలు నిలువ ఉంటుందండి. వడిం చేస్తున్న ప్రాసెస్లో ఇది 5వ రోజు అండి. 5వ రోజు ఎలా ఒత్తుతామంటే ఆముదం కొంచెం తీసుకొని ఉండలు అనేది గట్టిగా ప్రెస్ చేసుకుంటున్నామండి. 4వ రోజు ఉండని ఎలా ప్రెస్ చేసామంటే పై భాగం లోపలికి లోపల భాగం పైకి వచ్చేలాగా ప్రెస్ చేసి పెట్టామండి. అలా చేసిన దానివల్ల ఆ భాగం ఎండిందండి. ఇప్పుడు అనేది మనం లోపల భాగం బయటికి బయట భాగం లోపలికి చేయకుండా అలా ఉండ ఎలా ఉందో అలాగే మనం ఆముదం కొంచెం చేతికి వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటామండి. అంటే ఉంట అనేది గట్టిగా రావాలనేసి ప్రెస్ చేసుకుంటామండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా ఎలా అనేది చూద్దాం రండి. ఇలా చేతికి కొద్దిగా ఆముదం వేసుకొనేస్తే అప్పుడు మన చేతికి అనేది అంటుకోకుండా ఉంటుందండి. ఉండ అనేది ఎక్కడ విరగ కొట్టకుండా ఇలానే ప్రెస్ చేస్తున్నామండి. ఇలా గట్టిగా కొంచెం గట్టిగా ఒత్తుకోవాలండి. అప్పుడే మనకు ఉండ అనేది బాగా గట్టిగా వస్తుందండి. అలాగే ఇంకా కొంచెం చిన్న సైజు కూడా అవుతుందండి. ఇట్లా ప్రెస్ చేసి గట్టిగా ఒత్తినట్లయితే మనకు ఉండ అనేది గట్టిగా ఉంటుందండి. చూసారా? ఇప్పుడు దీన్ని పట్టుకున్నామండి. ఇది చూడండి ఇంకా పట్టని ఉండ, ఇది బాగా ఒత్తుకున్న ఉండ. చూసారా దీనికి డిఫరెన్స్. కొద్దిగా ఆముదం వేసుకోండి, ఎక్కువ వేయద్దండి. ఇలా రేపు ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ బాగా ఎండబెట్టుకున్నామంటే వడిం అనేది రెడీ అయిపోతుందండి. ఈ వడిం రెడీ అయినాక ఎన్ని కూరలకు వాడుకోవచ్చు అంటే చాలా కూరలకు వేసుకోవచ్చండి. మా సైడ్ అయితే ప్రతి కూరకి ఈ వడిం వేయాల్సిందే అండి. కాకపోతే చాలామందికి అలవాటు ఉండదు కదా, అలాంటి వాళ్ళు పప్పుకి కూరకి అలాగే తాలింపులకి గోంగూర పచ్చడికి వేసే కన్నా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇది పోపు పెట్టేటప్పుడు మనకి ఎర్రగడ్డలు ఏదన్నా పర్లేదండి, కావాలంటే ఎర్రగడ్డలు వేసుకోవచ్చు. వద్దన్నా కానీ వడిమిని ఒక అంతేసేసి పోపు పెట్టేసినామంటే ఈజీగాను పోపు అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా మందికి డౌట్ అండి, ఎందుకక్క ఇలా ఉండలు పట్టేది, అలా పొడి పొడిగా కూడా వేసేయచ్చు అనేసి. కాకపోతే మనం అలా వేసినట్లయితే ఉద్దిపప్పు సపరేట్గా, ఆవాలు సపరేట్గా, మనకి జీలకర్ర సపరేట్గా, అంతా సపరేట్గా అయిపోయి టేస్ట్ అనేది తగ్గిపోతుందండి. ఇలా ఉండ పట్టేదాని వల్ల అన్ని పప్పులు ఇందులోనే ఉంటుంది. కావాల్సినప్పుడు మనకి ఎంత కావాలో అంత తుంచుకునేసి పోపు పెట్టుకున్నామంటే అన్ని పప్పులు ఈక్వల్గా పడుతుందండి పోపు పెట్టేటప్పుడు. కాబట్టి మీరు ఇలా ఉండలు
ఉండలు పట్టుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడే చూడండి మనం ఒత్తేటప్పుడు ఒక్కొక్క ఆవాలు అనేది రాలిపోతుంది. అది కూడా వడిం అనేది ఎండినాక చాలా గట్టిగా రాయిలాగా అయిపోతుందండి. దాన్ని కూడా ఎలా మెత్తగా చేసుకోవాలి, తీసుకుంటేనే చేతికి ఎలా రావాలి, పువ్వులాగా అయ్యేలాగా కూడా ప్రాసెస్ చూపిస్తానండి మీకు. దీంతో చాలా మంది ఉండలు అనేది ఇంకా చిన్నగా పట్టుకుంటే బాగుంటుంది అంటారండి. కాకపోతే మనకేమి అంటే చిన్నదిగా పట్టేదాని వల్ల మనం పట్టేటప్పుడు కన్నా రెండో రోజు కన్నా మూడో రోజు కన్నా ఐదో రోజు ఆరో రోజు అనేది ఉండనేది ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటాం కదండి, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుందండి. అన్ని ఉండలు ఇలా కొంతసేపు పడుతుంది చేసేటప్పుడు, మనకు చాలా టైం అవుతుందండి. కాబట్టి నేను కొంచెం పెద్ద సైజులో పెట్టినాను. మీరు అంతే అండి, చిన్న సైజులో పెట్టినట్లయితే ఇలా గట్టిగా ఒత్తేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుందండి, టైం కూడా చాలా లాగుతుంది. కాబట్టి ఉండలు అనేది కొంచెం పెద్దదిగా చేసుకున్నామంటే మనకు ఉండలు అనేది తక్కువ వస్తుంది, కొంచెం ఫాస్ట్లీ అవుతుందండి పని. ఇంకొకటి అండి, ఎండడం కొంచెం టైం పడుతుంది. పట్టినా కానీ ఎండకి బాగా ఎండిపోతుందండి. మనం ఇలా ఒత్తుకునేటప్పుడు కొంచెం మనకు టైం సేవ్ అవుతుందండి. అంతే అండి, అన్ని ఉండలు ఇలా ప్రెస్ చేసుకుందామండి. ఇలా కొద్దిగా ఆముదం వేసుకొని మీరు ప్రెస్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆముదం లేదు అంటే శనగ నూనె వేసుకోండి. ఈ 90 వడియాలను కూడా ఇలానే పట్టుకునేద్దామండి. ఐదో రోజు ఇలా ఒత్తుకున్న తర్వాత ఆరో రోజు కూడా ఈ సేమ్ ప్రాసెస్ అండి. ఇలానే కొద్దిగా ఆముదం వేసుకొని ఇలా ఒత్తి పెట్టుకోవడమే అండి. మళ్ళీ ఒక వారం దినాలు ఎండినట్లయితే మనకు వడిం అనేది ఎండిపోతుందండి. మీకు ఎండిందా లేదా డౌట్ ఉంటే కానీ ఇలా ప్రెస్ చేసి చూడండి, కొంచెం తేమ ఉన్నట్లయితే మెత్తగా ఉంటుంది. లేదా మీరు ఇట్లా తుంచి చూసినా కానీ లోపల తేమ ఉంది అంటే ఇంకొక 4 దినాలు పెట్టండి ఎండకి. ఎంత ఎండ పెడితే అంత బాగుంటుందండి. కొంచెం తేమ ఉన్నా కానీ పుచ్చిపోయే అవకాశాలు ఉందండి. కాబట్టి బాగా ఎండ పెట్టుకోండి ఎండకు అనేది. ఒకసారి ఎండబెట్టి ఇట్లా పెట్టేసినట్లయితే మధ్యలో కూడా మనం ఎండ పెట్టాల్సిన అవసరం లేదండి, అలానే వాడుకోవచ్చు. రేపు ఆరో రోజు అవుతుందండి. రేపు ఇలానే ఒత్తుకున్న తర్వాత ఇంకొక వారం దినాలు ఇలా ఎండ పెట్టుకొని మళ్ళీ వడిని చూపిస్తానండి మీకు ఎట్లా అయ్యింది, ఎండినాక ఇంకా ఎంత చిన్న సైజ్ అయింది అన్ని మీకు చూపిస్తానండి. రేపు ఇలా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ ఒత్తాల్సిన అవసరం లేదండి, అలానే ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకక్క మళ్ళీ ఒత్తకూడదు కూడా డౌట్ వస్తుందండి. ఎందుకంటే ఉండ అనేది గట్టి పడుతుందండి, ఒత్తడానికి కష్టం అవుతుంది. కాబట్టి అలానే పెట్టండి. అందుకే అండి కంటిన్యూగా 6 రోజుల దాకా ఇలానే ఒత్తానండి. 6వ రోజు తర్వాత అలానే ఎండలో పెడుతున్నాను. 1 week later. మన వడిం తయారవడానికి 14 ఇంకా 15 రోజులు పట్టిందండి. చూడండి వడిం అనేది కూడా బాగా ఎండింది. ఇలా ఎండాలండి, అప్పుడే మనకు నిలువ ఉంటుంది. తిరుమల లడ్డు లాగా ఉంది, ఇప్పుడు చిన్న మోతీచూర్ లడ్డు లాగా తయారైందండి. అంటే అంత ఎండాలండి, అంత ఎండితేనే ఇంత చిన్నది అవుతుంది. అలాగే అన్ని రోజులు కూడా నిలువ ఉంటుందండి. ఇప్పుడు ఈ వడిం అయితే గట్టిగా ఉందండి. దీన్ని ఎలా మెత్తగా చేయాలనే ప్రాసెస్ కూడా చూపిస్తానండి. చాలా మంది మనం తెల్లగడ్డ దంచుకుంటాం కదా, ఆ రాయితో ఇలా దంచుతారండి. అవసరం లేదండి అలా దంచేదాని వల్ల ఆవాలు ఉద్దిపప్పు అనేదంతా నలిగినట్లయితుందండి. అలా లేకుండా నేను ఒక ట్రిక్ చూపిస్తానండి, అదే ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. మీరు అన్ని వడియాలు ఒక డబ్బాకి వేసి పక్కన పెట్టేసి వాడుకునేంత మాత్రం 2 వడియాలు 1 వడియం తీసుకుంటారు కదా, అప్పుడు మాత్రం ఎలా చేయండి. అన్ని వడియాలు అలా చేయొద్దండి. ఈ వడియం మనము ఒక వారం 10 దినాలకు ఐదుగా తీసుకున్నట్లయితే పోపు పెట్టుకునేకి ఇలా నీళ్ళల్లో వేసేయాలండి. నీళ్ళలో వేస్తేనే తీసేయాలండి, ఎక్కువసేపు పెట్టద్దండి. ఇప్పుడు ఈ నీళ్ళంతా చూడండి బాగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత ఇలా గాజు డబ్బా కానీ ఏదైనా మీరు స్టోర్ చేసుకునే డబ్బా తీసుకొని, మసాలా డబ్బా అయినా పర్లేదండి, దాంతో ఇలా వేసేసినట్లయితే ఒక 10-15 నిమిషాల తర్వాత చూస్తే పువ్వులాగా విడుగుతుందండి. అప్పుడు మనం పోపు పెట్టుకునేకి ఈజీగా ఉంటుంది. మీరు ఇలానే చేయండి, రాయితో కొట్టాల్సిన పని లేదు, ఏం లేదండి. ఇలా నీళ్ళలో అద్ది అలాగే మనం ఎండకి పెట్టింటామండి. ఏమైనా డస్ట్ గిస్ట్ పడినా కానీ ఇలా అద్ది పెట్టేదాని వల్ల దుమ్ము ఏమైనా ఉంటే కూడా పోతుందండి. కాబట్టి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, మీరు ఇలానే చేయండి. అయితే వాడుకుంటాము ఒక 10 రోజులు కావచ్చు, వారం అవ్వచ్చు, 15 రోజులు కావచ్చు, ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు వడియాలి. ఇంకా ఒక వడియం కూడా పెట్టుకోవచ్చండి, ఏమీ కాదండి. అలాగే ఈ వడిం అనేది ఏమేమిటికి వేసుకోవాలక్కని కూడా డౌట్ ఉంటుందండి. మామూలుగా మీరు పప్పుకి వేసుకోవచ్చు, ఆకుపప్పుకి వేసుకోవచ్చు, గోంగూర చట్నీకి వేసుకోవచ్చు. మామూలుగా మనం తాలింపు చేస్తాం కదండి, పల్లీల పొడి వేసి కాయగూరలు, ఆ తాలింపు కూడా చాలా బాగుంటుందండి. రసంకి ఒకదానికి తప్పించేసి ఏ కూరకైనా వేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు చూపించడం కోసం పోపు ఎలా పెట్టుకోవాలనేసి పప్పు అయితే ముందుగానే పెట్టేసినానండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకునేసి పోపు పెట్టుకుందామండి. పప్పు కూడా చూడండి బాగా ఉడికిపోయింది. దీంతో ఏమీ వేయలేదండి, నేను ఎండుమిరపకాయలు వేసినాను. పప్పు, ఎండుమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ, 2 టమాటాలు, కొంచెం తెల్లగడ్డ, కొంచెం చింతపండు అండి. మామూలుగా పప్పు అంటే చింతపండు పులుసు పోస్తారండి, కాకపోతే మా సైడ్ వచ్చి చింతపండు కూడా కడిగి ఇందులోనే వేసేసి ఉడకపెట్టేసి అన్నీ అయిపోయినాక పప్పు గుత్తితో ఎనిపేసి తిరుగుబాత పెట్టేసినట్లయితే అయిపోతుందండి. ఇంకోటి అండి, మీరు వడిం వేసేటంటే ఎర్రగడ్డ వేయాల్సిన కూడా అవసరం లేదండి. మీకేమన్నా ఇంకా స్పెషల్గా టేస్ట్ కావాలి అంటే ఎర్రగడ్డ వేసుకోండి, లేకంటే స్కిప్ చేయండి. పప్పు ఇలా మెదుపుకునేసిన తర్వాత ఇప్పుడు వడింతో పోపు పెట్టుకుందామండి. ఇక్కడైతే నేను కొంచెం గట్టిగానే పెట్టాను, మీరు ఇంకా పలుసుగా సాంబార్ లాగా పెట్టుకుంటే కూడా ఈ పప్పు బాగుంటుందండి. పోపు కొద్దిగా ఆయిల్,
మా సైడ్ చాలా మంది ఇలా పోపు పెట్టుకునేటప్పుడు ఎర్రగడ్డ వేయరండి, ఒలిమితోనే సాలిచ్చేస్తారు, అంత బాగుంటుంది. చూడండి ఒడిమ అనేది పువ్వులాగా విడిగింది, ఇలా విడిగాలండి, అప్పుడే మనకు స్మూత్గా ఉంటుంది ఒడిమ అనేది. మన పెట్టి కూడా చాలా సేపు కాలేదండి, ఒక 10 నిమిషాలు అయింది అంతే. ఇప్పుడు మనం ఎంత కాలం అంత ఈజీగా వచ్చేస్తుందండి, చూసారా. ఇప్పుడు ఎంత కాలం అంతే. ఇలా వేసేటప్పుడు కొంచెం నలిపినట్లు వేసుకోండి, ఇంకొద్దిగా వేద్దాం, పప్పు కదా బాగుంటుంది. ఇలా వడిం వేసిన తర్వాత కలుపుకోవాలండి, లేదంటే మనకు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ తాలింపు పెడతా ఉంటేనే పక్కింటి దాకపోతుందండి స్మెల్, అయితే వడిం స్మెల్ అంత బాగుంటుంది. పక్కింటి వాళ్ళు కూడా అడుగుతారండి, మీ ఇంట్లో డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఏందక్క అనేసి, అంత బాగుంటుంది స్మెల్ అనేది. అలాగే పప్పుకైతే అదుర్సండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది, మీరు మరీ ఎక్కువ వేయించొద్దండి, ఈ కలర్ వచ్చిందంటే సరిపోతుంది. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుంటున్నాం. కరివేపాకు వేసినాక బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. మామూలుగా మనము పప్పు చేసేటంటే ఇంగు వేస్తామండి, దీనికి ఇంగు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇంగువ, జీలకర్ర, మెంతులు అన్నీ వేసినాం కాబట్టి ఏమీ వేస్తలేదండి. ఆఖరికి ఆవాలు కూడా వేస్తలేదు. పోపు అయితే పెట్టేసినామండి, ఇప్పుడు పప్పులోకి వేసేద్దాం. అంతే అండి, మన పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా ఉడకపెట్టుకున్నట్లయితే పప్పు కూర రెడీ. ఇప్పుడు పోపు పెట్టిన తర్వాత స్టవ్ అంటించి మళ్ళీ పెట్టుకున్నానండి. పోపు పెట్టిన తర్వాత బాగా కలవాలంటే ఇది బాగా ఉడికినాక స్టవ్ ఆపేయాలండి. ఇలా చేసుకున్నారంటే లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుందండి, రైస్కి బాగుంటుంది. ఇంకొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకున్నట్లయితే దోశకు కూడా సూపర్గా ఉంటుందండి. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా పప్పు రెడీ అండి. ఇదే పప్పు మన ఇంట్లో చేసి పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఈ పప్పుకి సైడ్ డిష్గా అప్పలమైనా సరే, వడియాలైనా సరే, అలాగే తాలింపు అయినా సరే అంటే దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ పప్పు అయితే. అలాగే సంగటికి కూడా బాగుంటుందండి. ఆల్రెడీ మనం పాత వీడియోస్లో కూడా వడిం వేసి పోపు పెట్టినది చాలా వీడియోలు ఉన్నాయండి. మీకు పాత వీడియోలో వెళ్ళి చూసినా కానీ మీకు వడిం ప్రాసెస్ అనేది బాగా అర్థమవుతుందండి. 10 కేజీల వడియాలకి 4.5 కేజీ వడియాలు వచ్చిందండి. ఆల్రెడీ మనం 2 కేజీలు వడియాలు పంపించేసాము. కేజీకి 20 వడియాలు వచ్చాయండి, అర కేజీకి 10 వడియాలు వచ్చాయి, మొత్తం 90 వడియాలు వచ్చాయండి. 10 కేజీ వడిం పడితే మొత్తం 4.5 కేజీనే వచ్చిందండి. మీకు ఈ వడియాలు కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఇక్కడ ఇస్తాను. ఇప్పుడు పట్టిన దాంతో మనం ఆల్రెడీ 2 కేజీలు పంపించేసామండి, ఇంకున్నది 2.5 కేజీ. ఇది చాలేదంటే మీకు ఏమైనా కావాలి అంటే కొంచెం టైం తీసుకొని నేను చేసి ఇస్తానండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.